అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నేను 5-6 అయిందంటే మల్లె చెట్టు దగ్గరికి వస్తా అని ఎప్పుడు చెప్తా అంట కదా. ఇది విరజాజి. ఈ మొగ్గలు కొంచెం ఎండినట్టు మొత్తం ఇట్లా చెట్టు దగ్గరకు వచ్చి నేను మొగ్గలు తెంపుకోకుండా విన్నట్ల నేను ఇప్పుడు లేను కదా. అయినా ఈ మధ్య నాకు ఒక వర్షం 2 వర్షాలు బాగానే పడ్డాయి. లేను గన్పూర్లో హైదరాబాద్ వినా కదా. ఈ విరజాజి మొగ్గలు చూడండి ఎంత మంచిగా పెద్దగా, ఇంత అలా మల్లె మొగ్గలాగా ఇంత మంచి. నాకు విరజాజి పువ్వులు అంటే చాలా ఇష్టం, కానీ తెంపడం కష్టమే, అల్లడం కూడా కష్టమే. ఇష్టం. అది చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. పెద్ద పెద్దగా అంటే చల్లబడ్డది వాతావరణం. ఒక్క వర్షం 2 వర్షాలు పడంగానే చెట్టు చూడు ఎంత మంచిగా అయిందో. చెట్టు బాగైంది, మొగ్గలు కూడా మస్తు. నేను ఈ చెట్టు తెంపినాక అల్లినాక దండాలు పెడతా ఎట్లుంటుందో అంత. నేను అదే అసలు ఈ చెట్టు ఇవన్నీ ఇరిచి వేద్దాం అనుకున్నా, మళ్ళీ మంచిగా వస్తాయి అనుకున్నాను. ఏమో పోనీ అనుకున్నా, దీనికి ఇగురు వేసి మంచిగా మొగ్గలు ఇట్లుండే మొగ్గలు అంతా ఎండిపోయినట్టు వచ్చేవాళ్ళకు నాకు నేను అసలు మొగ్గలే తెంపలే. ఎంత బాగున్నాయి మొగ్గలు. ఈ వీడియో మీ అందరికి వస్తే నేను ఈ మొగ్గలను చూడంగానే మంచిగా అనిపించింది. మీ అందరితో షేర్ చేయాలని చెప్తాను. మరి అందరి ఇళ్ళల్లో ఉంటాయి విరజాజి చెట్లు ఉన్న వారికి ఈ మొగ్గలు కూడా ఇట్లా కనబడతాయి. ఈ టైం ఇక వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ మల్లెలు కూడా మంచిగా, ఆ మొగ్గలు అవి ముళ్ళలు అంటారు, మల్లె మొగ్గలు అంటారు. ఇవి సుత మంచిగా పెద్దగా. ఇవి 2 చెట్లు ఇక్కడ ఒక కాడనే ఉంటాయి, ఒక దగ్గర. నాకు మల్లెపూలు అయినా అందరికి ఇష్టమే ఉంటాయి, కానీ తెంపడం అల్లడం కష్టమే. మనం కొనుక్కొని దండలు పెట్టుకున్నది అది వేరు, ఈ తెంపి అల్లడం వేరు. ఇదంతా కొంచెం కష్టమే. అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఎంత కష్టమైనా చేస్తారు ఏ పని అయినా అని. నాకైతే ఇష్టమే చెట్టు కాడికి వచ్చాడు. ఇప్పుడు కొన్ని ఇవి మీ అందరికి నచ్చితే మల్లె చెట్టును లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.